ఏ నా బండి బాగుంది, బాగుందా, నచ్చింది కదా నీకు? ఎంత ఖరీదు? ఇదే 270 పడుతుంది. ఒక గొర్రె, ఒక గొర్రె. జాబ్ కూడా ఇవ్వకుండా పోతా ఆడనా. అస్సలం వాలేకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు ఈ వీడియో చూడడానికి మెయిన్ కారణం ఏదైతే ఆబ్వియస్లీ ద టైటిల్ అడ్వెంచర్ బైక్ అయితే కొనబోతున్నా. ఇదేం అమ్మట్లేదు, ఇది కూడా ఉంటది ప్లస్ ఒక అడ్వెంచర్ బైక్ కూడా ఉంటది. సో అడ్వెంచర్ బైక్ ఏదంటే మీకు వీడియోలో లాస్ట్ లో అయితే తెలుస్తుంది. సో కీప్ వాచింగ్ ద వీడియో. మనము రైడ్ చేసుకుంటా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. బైక్ ఆన్ చేద్దాం, లెట్స్ గో. బైక్ ఆన్ చేద్దాం. నైస్, ఓకే, లెట్స్ గో. అయితే ఇంకా ఈ వీడియో మెయిన్ మ్యాటర్కి వస్తే మై న్యూ అడ్వెంచర్ బైక్. అండ్ అడ్వెంచర్ బైక్ మెయిన్ కొనడానికి రీజన్ ఏంటంటే ఈ KTM RZ200 దీనిలో లాంగ్ ట్రావెలింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. బట్ స్టిల్ ఒక మంచి కంఫర్టబుల్ గా ఉండాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాక చేయలేక. పిల్లలు పిలుస్తున్నారేమో, లెట్స్ సీ. ఒకరు ఎక్కుతారు. సో అది మనం వెనకాల అబ్బాయి ఎక్కేస్తున్నాడు. ఒక కొత్త అడ్వెంచర్ బైక్ కొనాలని డిసైడ్ అయిపోయినా నేను. ఆ అడ్వెంచర్ బైక్ ఏదో గెస్ట్ చేయండి మీరు, కింద కామెంట్ లో చెప్పండి. ఎవరైనా రైట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటది. చాలా అడ్వెంచర్ బైక్ చూసా నేను, ఏది కొనాలా ఏది కొనకూడదా అని. ఆ షోరూమ్ లో పోయి చూసిన, అండ్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కూడా చూసా నేను. స్పెసిఫికలీ ఎక్కడ, ఓకే తమ్ముడు, అక్కడ యూట్యూబ్ ఉంది చూడు ముందర, ద గబ్రూ వైన్స్. కామెంట్ చేయ వీడియోలో, నేను బండ్లో ఎక్కినా నా KTM లో, గుర్తు పెట్టుకొని చెప్పు, నేను రిప్లై ఇస్తా, ఓకేనా? ఏం ఛానల్ పేరు ఏంది? గబ్రూ వైన్స్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు, ఓకేనా? బాయ్. మధ్యలో ప్రమోషన్ కూడా అయిపోయింది మనకు. లెట్స్ సీ ఏ బైక్ వస్తుందో. కొత్త బైక్స్ నేను 2-3 సెలెక్ట్ చేసి పెట్టాను. అందులో ఏది తీసుకోవాలనే దాని మీద కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఇంటికి వెళ్ళగానే బండి ఏది తీసుకోవాలనేది కన్ఫర్మ్ చేస్తాను నేను. లాస్ట్ వరకు తప్పకుండా వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. బండి ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్, అర్థమైంది కదా? మీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి ఫుల్ గా. 3-4 బ్రాండ్స్ చూసాను నేను ఏది కొనాలని. లెట్స్ సీ ఏ బైక్ కొంటానో చూద్దాం. వెయిట్ చేయండి. బండి కూడా ఫుల్ దుమ్ము కవర్ అయిపోయి చూసారా. అండ్ వాటర్ వాష్ కూడా ఇచ్చేద్దాం ఇది. అండ్ సీ యూ గైస్, వీడియో లాస్ట్ వరకు చూడండి. అడ్వెంచర్ బైక్ ఏది తీసుకుంటున్నానో ఏమో. निका गाड़ी वाटर वॉश कराना था, मोटर खराब हो गई होता नहीं वारम जा कड़वे आगे लगा लेना रेडी करते हैं। हां मैं सर्विसिंग करा लेगा, लेक जा, यहां ड्रॉप कर रहा नहीं बहुत। हां वो क्लीन कर रहा, चेन वो क्लीन कर देगा पूरा, डाल देगा पता नहीं। लाइक एंड सब्सक्राइब बोल रहे उन्हें बोलता लेकिन लाइक एंड सब्सक्राइब। అబ్బా దేహి బా చూసారా, ఇలా మజీదు, ఇలా పిల్లలు కట్టుకున్నారు ఇంటి ముందర. అది ఇల్లు, ఇక్కడ వీళ్ళు మజీదు. ఆన్ కర్మా, వాహ్ అసలు చూడండి మాషాల్లా కి తచ్చాగి. హాయ్ చెప్పు పబ్లిక్ కి, గబ్రూ హాయ్ చెప్పు. అల్లా రైడింగ్ గ్లవ్స్ తీసుకుంటా. అచ్చి హై గంది హై? హాయ్, ఇంకా నా తమ్ముడు ఫయాజ్ బండి వాటర్ వాష్ ఇచ్చేసి తెచ్చినాడు. అవుట్లుక్ అయితే అంతా బాగుంది, రస్ట్ అయితే ఇంకా స్టిల్ ఉంది. దీనికి చైన్ క్లీనింగ్ చేయండి అయ్యా అంటే వాటర్ వాష్ చేసి ఇచ్చారు చైన్ క్లీన్. ఈ పొట్టోడు బండి కొట్టాకరా బండి కొట్టాడు, గీతలు పడితే అది చూడు మళ్ళా కొట్టాడు. అది చూడు, కైగురే ಮಾಡ್ತಾ ಸಾರಿ ಹೋದು ಅರೆ ಕೈಗುರೆ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ సరే తాడు. సో నేను మీ అందరు చెప్పా కదా మార్నింగ్ ఒక కొత్త అడ్వెంచర్ బైక్ కొనబోతున్నానని. ఏ బండి కొంటున్నాను అనేది డిసైడ్ చేసేసుకున్నా. పేమెంట్ కూడా అయిపోయింది. బండి రేపు మన్నాడు వస్తుంది, మ్యాక్సిమం రేపే వస్తుంది అనుకుంటా. వెరీ ఎక్సైటెడ్. ఇంకా బండి కోసం అయితే వెయిట్ చేయండి. క్రేజీ ఉంది బండి అసలు. అయితే 2 బైక్స్ ఉంటాయి మన దగ్గర. 1 స్పోర్ట్స్ బైక్, సెకండ్ ఒక అడ్వెంచర్ బైక్ ఉంటుంది. అవి రౌండ్ మారింగే ఆజేంగే. हेडर राबिया, क्या राबिया स्कूल हो गई? हाँ हो गई, खाली ఓన్లీ గేమ్స్ థీ. మాటలన్నీ పక్కన పెట్టేసి మన కొత్త అడ్వెంచర్ బైక్ వస్తుంది.
సో డైరెక్ట్ దాంట్లో వెళ్ళిపోదాం. లెట్స్ సీ ఏ బైక్ కొన్నానో ఒకసారి రన్ చేయంగా. ఓకే, अस्सलाम वालेकुम. సాజిద్ బర్ హాయ్ బోల్ పబ్లిక్. తన పేరు సాజిద్. ఇంక మ్యాటర్ ఏంటంటే మన బైక్ అయితే వచ్చేసింది ఫైనలీ. వచ్చి 2 days కూడా అయింది. బైక్ కీస్ లోపల దర్గా లోపలనే పోయి తీసుకుందాం. చూద్దాం ఏ బండి వచ్చిందో. స్టేట్ బైక్ కీస్ ఇవే అన్నమాట. వెళ్దాం అదండి మన బండి దగ్గరికి. అక్కడ ఉంది అవుట్లుక్ అయితే పీక్స్లో ఉంది. ఇప్పుడే చూపిను గాడి कैसी रे रे ओसो बोलना नहीं गाड़ी का नाम भी बोलना. क्या गाड़ी कैसी है? सुपर लाइक दुकाटी स्कैम्बलर मल्टीस्टार दुकाटी स्कैम्बलर मल्टीस्टार. कैसी है गाड़ी? అబ్బా మాషాఅల్లా एकदम బాగుంది. ఏమా బండి ఏం తీసుకున్నాను చూపిద్దాం. రిబ్బన్ కటింగ్. సో ఇదే అండి మనం కొనింది బండి. हीरो एक्सपल्स 200. क्या भाई गाड़ी पसंद है सबको? मुंबई से बाद में आ रहे दूसरी जगह से आती है कैसा बात हो. दूसरी जगह से आती है कैसा बात हो. मुझे मुड़मुल लल्लाहदा. సో బండి మీకు నచ్చిందా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి మనకు. हेलमेट लगा डालेंगे हमारा एक्शन कैमरा. 2 साल बाद यूट्यूब में देखो मालूम कर ले आइडिया हमारी. చూసినారా ఎంత ఫేమస్ అయిపోయినామో. అంత మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే. फर्स्ट बार हमारे न्यू हीरो एक्सपल्स 200 में चढ़ेंगे वो. सारी తెలుగు में बोलना ने फर्स्ट सारी అయితే ఎక్కేద్దాం. కింద కామెంట్స్ ఎలా ఉందో చెప్పండి మన బండి. ఓకే చలో भाई ఫస్ట్ గేర్ వేసినాం. సారీ बड़े నేలే ఓకే ఎక్కించేసాం నిమ్మకాయలో. ఫస్ట్ పోయి 3 rounds అయితే కొట్టేద్దాం. చలో చలో ఒక రౌండ్ అయిపోయింది. ఇంకా 2 rounds అయితే ఉన్నాయి. ఫైనల్లీ ఒక అడ్వెంచర్ బైక్ కూడా ఉంది మన దగ్గర. ఒక స్పోర్ట్స్ బైక్ ప్లస్ ఒక అడ్వెంచర్ బైక్ కూడా ఉంది. విల్ రాక్ ద మౌంటైన్స్, వి విల్ రైడ్ ఆన్ ద రివర్స్, వి విల్ ఆఫ్ రోడ్. లాస్ట్ రౌండ్ అయితే కొట్టిద్దాం. కింద కాలు పెట్టకూడదు, అట్లే తోలాలి అది. ఓకే ఓకే బ్యాటరీ డౌన్ అయింది అందుకే సెల్ఫ్ పని చేయట్లే. కిక్తో కొట్టాలా. చిన్న చిన్న పనులు ఉన్నాయి దీన్ని చేయించడానికి. ఇండికేటర్స్ కట్ట మీటర్. లెట్స్ గో. ఫస్ట్ దర్గా దగ్గర తిప్పుకొని బండి దెన్ చిన్న రైడ్ అయితే పోదాం. గుంతల్లో అడ్వెంచర్ బైక్ వై పీపుల్ బైస్ నో ఐ అండర్స్టాండ్. ఏంది అసలు గమ్మున వెళ్ళిపోతాండి. అదే నా కేటీఎం అయితే దానికి మెల్లగా ఆపుకొని అబ్బా పెద్ద పంచాయతీ. లెట్స్ హెడ్ బ్యాక్. ఫస్ట్ గానే ఒక స్టంట్ అయితే చేద్దాం. గుద్దుదాం పోయి. టైర్ మనం పట్టుకుంటే తగలట్లే. ఇంట్లో ఫస్ట్ ఒక రౌండ్ కొట్టేద్దాం. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మైక్ లో క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను. మన కొత్త మైక్ అయితే వాడుతున్నాం, బోయా M1. సో విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. ఫస్ట్ గా మన కొత్త అడ్వెంచర్ బైక్. ఫైనలీ వి హావ్ అ స్పోర్ట్స్ బైక్ అండ్ అడ్వెంచర్ బైక్. అదే మన బ్యూటీ KTM RC 200 2023 MotoGP ఎడిషన్. చూసారా సెక్సీ అసలు. ధర దగ్గర వచ్చేసాం. మీరు ఎంతమంది మీలో హీరో ఎక్స్పల్స్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్స్ లో లెట్ మీ నో. ఇంకా మన దగ్గర అడ్వెంచర్ బైక్ వచ్చింది కాబట్టి ఫుల్ గా ఆఫ్ రోడింగ్, కొండల మీద ఎక్కిచేస్తా, డ్యామ్ లో పోయి దింపుతూ, నదిలో దింపుతా, రివర్ అసలు ఎట్లా పడితే అట్లా చేస్తా. ఈ వండికి దర్శకోవాలి ఆ మధ్యలో అట్లా చేస్తా. ధర దగ్గర ముక్కొని వెళ్దాం. లెట్స్ గెట్ ఆన్ ద న్యూ అడ్వెంచర్ బైక్. మామూలుగా నా KTM లో అయితే రాళ్ళ మీద తీసుకుపోయినా ఇసుక మీద ఆడపోతుందని, బట్ అడ్వెంచర్ బైక్ కాబట్టి తిప్పుదాం. ఓహో ఓహో KTM RC 200 ఒక అడ్వెంచర్ బైక్. సో నా KTM కూడా బయట తీసుకొని పోదాం బికాజ్ ఇట్స్ లవ్ ఆఫ్ మై లైఫ్. తమ్ముడు ఫోన్ చేద్దాం ఒకసారి. హాయ్, నా KTMకి కీస్ తీసుకున్నా. సో మన KTM బైక్ చూసారా అవెంజర్ తీసుకొని పోదాం. నా తమ్ముడు కూడా వస్తున్నాడంట. సో లెట్స్ గెట్ అవుట్.
ఒకసారి ఇది కూడా ఆన్ చేద్దాం. ఒక సూపర్ బైక్, ఒక అడ్వెంచర్ బైక్, ఇది కూడా అయితే ఆన్ చేద్దాం. రెండు బైక్స్ ఉన్నాయి మా దగ్గర. ఒక 200cc సెగ్మెంట్లో సూపర్ బైక్, ఒక 200cc సెగ్మెంట్లో అడ్వెంచర్ బైక్. ఇది నా తమ్ముడిది MT-15. ఎన్ని బైక్స్ ఉన్నాయి మనకు? ఒక MT-15, యమహా KTM RC 200, ఇంకొకటి ఎక్స్పల్స్ 200. అసలు ఎట్లా ఉందంటే ఎక్సైట్మెంట్ వేరే లెవెల్. గుంతలో పోదాం. నీ గుంతలు ఎప్పుడు కూడా ఇట్ట పోలే అసలు ఏం అనిపించలేదు తెలుసా. స్మూత్ గా వెళ్ళిపోయింది. మూసుకున్నారు. సో బయట నుంచి మూకున్నాం. ఎట్టండి మన KTM? కింద కామెంట్స్ లో చెప్పండి. అంటే MT-15 ఫ్యాన్స్ మీరు చూసుకోండి. ఎట్టని చూడమండి మన తమ్ముడిది. మారు మైక్ బారో రే. ఒక MT-15 దీనికి కూడా మాడిఫై చేయించాడు మా తమ్ముడు. దీనికోసం కూడా ఒక వీడియో తీద్దాం. MT-15 లో ఒక అడ్వెంచర్ బైక్ లో ఎంత థ్రిల్లింగ్ ఉంటుందని ఐ నెవర్ న్యూ. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐ బాట్ దిస్. దీనిలో ఇంకా ఎన్నెన్నో అడ్వెంచర్స్ వస్తాయి. జెండా ఆడికి ఇక్కడ ముక్కొని హసన్ హుసేనా హాయ్ బోలు. ఓకే ఒకసారి ఫస్ట్ హార్న్ చూపిద్దాం ఒకసారి. హార్న్ మారు అవి అమ్మారు. అమ్మా నాకేమో ఈ బండి వచ్చినప్పటి నుంచి గుంతల్లో, ఇసుకలలో, కొండల పైన తోలేయాలనిపిస్తుంది. ఈజీగా వెళ్ళిపోతాయి ఉన్న జోష్కి. సో ఇదంతా ఆఫ్ రోడింగ్ చేయకముందు హ్యావ్ సమ్ వీడియోస్ టు మేక్. ఇన్స్టా 360 కొన్ని యాక్సెసరీస్ వచ్చినాయి. దానికి బైక్ అటాచ్ చేయాలి. ఓకే దర్గాలోకి వెళ్దాం. ఇంకా మీరు చూస్తున్నట్టయితే మన లైనప్ చూడండి. అసలు మన ZX నింజా, మన ట్రయంఫ్ టైగరు, డుకాటి స్క్రాంబ్లరు, ఇది వచ్చేసి ఏ గాడిగా నమ్మబుద్ధి కావట్లే అసలు. మన దగ్గర ఒక అడ్వెంచర్ కూడా వచ్చేసింది ఫైనలీ. गाड़ी के बारे में बोला तो गाड़ी के बारे में कहते हुए ये गाड़ी कैसी है? अच्छी है। ये सोप गाड़ी में कौन सी गाड़ी अच्छी है? कौन सी गाड़ी अच्छी है बोलो? एक बोल कौन सी अच्छी है? फयाजा अच्छी है. तू बोलने का अच्छी है. బైక్ ఎప్పుడుదో చెప్పలేదు కదా. సో బైక్ మోడల్ వచ్చేసి 2021 మోడల్ అన్నమాట. ఇది హీరో ఎక్స్పల్స్ 200V ర్యాలీ ఎడిషన్ అంట. అసలు గుంటూరులో అయితే ఏం అనిపించట్లేదు అసలు. ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా తిప్పుదాం. కొంచెం ఇంకా హైట్ ఉండాలి. నార్మల్గానే ఉంది ఇది. నైస్. ఇంకొక రౌండ్ వదాం. పైగా అసలు హదర్ది भी नहीं. ఇంట్లో వెళ్ళాక ఆ వీడియో కట్ చేద్దాం. ఓ దూరం చూసంటే బండి అసలు భలే ఎందిపోయేది. దూరం చేసేది వచ్చి గాడి. కూల్ డౌన్ గైస్, కూల్ డౌన్ ప్లీజ్, కూల్ డౌన్. KTM వస్తుంది. ZX సో ఆహా లవ్ అబ్బాయి బండి. ఆ బండికి ట్రై చేసిన. ఈ బండి మీద అక్కడ ఎక్కువగానే ఏమంటే కిందకి వెళ్ళిపోయినా, కింద పడినట్టుండే నా ఫీలింగ్. ఒరి కింద పడిపోతా అని. ఇప్పుడు చాలా డిఫరెన్స్ అసలు రైడింగ్ పోవచ్చైనా సరే అదైనా సరే. సో లెట్స్ గో. Subscribe to the Gabru Wins. ఐ బాట్ న్యూ రైడింగ్ గ్లాస్ అయితే కొన్నా. BBGది. ఏ బైక్ అయినా సరే తప్పకుండా రైడింగ్ గ్లాస్ ఉండాలి. మీరు కూడా కొనండి. अच्छी है गाड़ी है.
तुम्हारे दोस्तों की वीडियो शेयर करना अच्छा फुल చూసారా మై 2 బైక్స్ కేటీఎం ఆర్సీ 200 ఒక ఎక్స్ప్రెస్ 200 ఒక 100 సార్లు చెప్పింట ఇదేమాట సరే స్పీడ్ మీద ఎగిరిద్దాం పదండి ఏమని పెట్టినా అసలు దీనిలో రైట్ चलो हाय क्या नाम इसागो देख तो मालूम जो वीडियोस मालूम जो है यूट्यूब के है क्या नाम बोलो क्या रे डिसअपॉइंटमेंट है द गबरू वाइन्स मालूम सब्सक्राइब करा दो करा नहीं सही बोलो अच्छी बात नहीं भाई సో నా కేటీఎం అండ్ నా ఎక్స్పల్స్ పోయి ఇంట్లో అయితే పెట్టేద్దాం అండ్ రైడింగ్ గ్లవ్స్ కూడా ఇప్పుడు కొనేసిన చెప్పినా కదా ఇక్కడ 1 2 3 లెట్స్ గో నైస్ చలో హాయ్ సో మీ వీడియో ఎండ్ कर डालेंगे సో మీ అందరికీ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక బండి అదొక బండి 2 బండ్లు మీకు మన కొత్త బండి నచ్చింది అని అనుకుంటా ఎక్స్పోల్స్ 200 థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అన్కండిషనల్ సపోర్ట్ ఎప్పటికీ ఉంది అంటే మన షార్ట్స్ రీల్స్ చూడాలంటే కింద ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్